ఉంటుందంటూనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి పునర్నిర్మాణం అని అంటున్నారు. కానీ దీన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే అలా అంటున్నారు, కానీ గతంలో చేసిన వాళ్ళపై సీరియస్గా చర్యలు ఉండటం లేదు. వీళ్ళు ఏం చేత కాదన్నట్టు కొంత తప్పించుకుని వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై లుకౌట్ నోటీసులు వచ్చాయి. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ తప్పించుకుని వెళ్ళిపోతున్నారన్న వార్తలు ప్రారంభమయ్యాయి. సో రెండు యాంగిల్స్ని ఎలా చూస్తారు, అటు ఇటు? ముందుగా ప్యానెల్లో ఉన్న ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఇరువురు యువనేతలు అనూష అలాగే వివేక్, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగానే పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు పాలనా బాధ్యతలు చూస్తున్న కీలక మంత్రులు, అట్లాగే కీలక స్థానాల్లో ఉన్న అధికార వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక రకంగా కరెక్షన్ స్టేజ్లో ఉంచింది ఇప్పటికీ కూడా. ఇంకా అంటే స్టిల్ నాట్ ఎట్ ఒక ప్రాపర్ మెకానిజం ఇప్పటికీ ప్రభుత్వానికి ఇంకా సెట్ అవ్వలేదనే దానికి పరాకాష్టే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకోవటం కోసం పోలీసు బృందాలు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇదే బృందాల్లో ఉన్న సభ్యులు అతనికి సమాచారం అందిస్తున్నారు అని అంటే మనం గమనించుకోవాల్సింది ఇక్కడ ఈ ఒక్కరోజు ఈ సంఘటన ఫస్ట్ టైం ఎదురైన సంఘటన కాదు. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి మాచర్ల నుంచి పోలీస్ బృందాలు హైదరాబాదు అతన్ని వెంటాడుతూ వస్తే అదే బృందంలో నుంచి మేము ప్రస్తుతం పలానా దగ్గర ఉన్నాం, మీరు అక్కడి నుంచి మీరు పలానా ప్లేస్లో ఉన్నారనేది మాకు ఆచూకీ దొరికింది, మేము అక్కడికి రాబోతున్నామని చెప్పిన అతనికి సమాచారం ఇస్తూ అతను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం పోలీసుల ద్వారానే ఆ సహకారం వాళ్ళకి అందింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం ఏంటి అంటే దాదాపుగా నాకు గుర్తున్న వరకు మే 13 ఎలక్షన్ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగితే ఆ తర్వాత 3వ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి అబ్స్కాండ్ అయ్యారు. ఈ రోజు దాకా వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి అరెస్ట్ కాల. దాదాపుగా మే 16వ తారీఖు నుంచి ఇవాళ మనం ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉన్నాం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక సవాల్ విసురుతూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ వల్లభనేని వంశీనా లేకపోతే మైనింగ్ ఏపీఎండిసి ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి, లేదు బ్రోరేజెస్ కార్పొరేషను ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి లాంటి అధికారులు వాళ్ళు ప్రభుత్వ విధుల్లో